హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. ఇవాళ ఏం నడుస్తుంది దీంట్లో అంటే 370 రూపాయలు బిర్యానీ. ఆయన ఎవరో జోకేసాడంట, అదేదో కామెడీ షోలో. ఆ దెబ్బకి ఆయన ఉద్యోగం పోయిందంట. ఓకే, ఆయన ఏం చెప్పాడు ఇంతకీ అక్కడ? నేను ఒక గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళాను, ఆ డేట్లో నేను ఆవిడ కోసం 370 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు నేను అడిగాను, ఏంటి నాకేం గిట్టుబాటు లేదా అని అడిగాను. అనగానే ఆ షోలో ఉన్న వాళ్ళందరూ పడి నవ్వేశారు. బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది, మనోడికి ట్రోల్స్ ఎక్కువైపోయి తర్వాత అది ఎలా అయిపోయిందంటే వాళ్ళ కంపెనీ దాకా అవి వెళ్ళడం, దాంతో అయ్యగారి ఉద్యోగాన్ని తీసి పక్కన పెట్టడం జరిగిపోయింది. ఇప్పుడు ఒక మగాడు ఒక జోక్ వేసాడు, అందరు మగాళ్ళు నవ్వారు కదా, అక్కడ ఆడాలు కూడా నవ్వారు, ఆ గెస్ట్ కూడా నవ్వాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆడ మగ అనేది పక్కన పెడదాం. ఇవాళ సొసైటీ ఎలా ఉంది, అసలు ఏం నడుస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. ఒక అమ్మాయి అనబడే వాళ్ళు అసలు ఈ రోజున్న ఈ సొసైటీలో ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు వీళ్ళంతా, అబ్బాయిలు అనేవాళ్ళు అమ్మాయిల్ని ఎలా చూస్తున్నారు అన్నది ఇతను మాట్లాడిన మాటల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. అతనేంటి అమ్మాయి మీద ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టింది ఎంత, తిప్పి కొడితే వేలు లక్షలు కాదు, 370 రూపాయలు. ఆ 370 రూపాయలకి ఆ అయ్యగారికి ఒక ముద్దో ఒక హగ్గో ఇంకేదో కావాలట. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఆడేమన్నా వెళ్ళి ఎక్కడన్నా రైతు బజార్లో ఏమన్నా కేజీ టమోటాలు కేజీ వంకాయలు కావాలని పోయాడా? ఒక అమ్మాయి దగ్గర ఇవి కావాలట. ఏది వాడు పెట్టిన ఖర్చుకి 370 రూపాయలకి. అంటే అర్థం ఏంటి, మగాడనేవాడు డబ్బు ఖర్చు పెడితే ఆడవాళ్ళు ఫిజికల్గా దగ్గర అవ్వాలి అన్నది వీళ్ళ రూలా? అసలు ఎవడు చెప్పాడండి వీళ్ళకి? ఇప్పుడు డేట్ అన్న వాదమే అసలు శుద్ధ వాదం. దానికి మళ్ళీ ఖర్చు పెట్టే నాకు రిటర్న్స్. ఇదేమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లానా? నీకేమన్నా రిటర్న్స్ ఇస్తారని ఎవరన్నా హామీలు ఇచ్చుకున్నారా? అసలు ఎక్కడ దాకా వెళ్తున్నాం మనం? అదేదో సినిమాల్లో మారుతి గారి సినిమాల్లో చూపించినట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ సాంతం నాకేం చేస్తుంది అన్నది మారుతి గారి మార్కు డైలాగ్. చాలామంది అంటారు అమీర్పేట హాస్టళ్ళల్లో, కొండాపూర్ హాస్టళ్ళల్లో ఇలాంటి వాళ్ళే ఉంటారు అంటారు. ఏం మరి అబ్బాయిలు ఏం తక్కువ తింటున్నారా? వీళ్ళు ఏం చేయరా? ఇలాగే అమ్మాయిలే చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి వీళ్ళు ఇలా అది తగలడ్డారు కాబట్టి ఇట్లా ఉంది సొసైటీ. అసలు ఇంకోటి, ఇలాంటి జోక్స్ కానీ ఇలాంటిది కానీ సర్క్యులేట్ కాకూడదు అనుకుందాం. అసలు ఏ షోలో పద్ధతిగా ఉన్నాయి చెప్పండి? అన్ని షోలు అలాగే తగలడ్డాయి. ఒక షో అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో డ్యాన్స్ షోలు కానీ, లేకపోతే అదే మొగుడు పిల్లలు కలిసి ఒక ఫామ్ హౌస్లో ఉండేసి గ్రూపులుగా ఇది మన బిగ్ బాస్ స్టైల్లో అక్కడ ఏంటంటే కపుల్స్ వాళ్ళు మాట్లాడుకునే భాష, వాళ్ళు చేసుకునే వేషాలు ఇంతకంటే ఘోరంగా ఉంటున్నాయి. అసలు ఎటుపోతున్నాం మనం? అసలు ఆడామగ రిలేషన్ అన్నది ఎంతవరకు వెళ్తుంది? అంటే ఓన్లీ వీళ్ళు ఒక మనీ ట్రాన్సాక్షన్ కోసం, ఫిజికల్ బాండింగ్ కోసం వెళ్తున్నారా? ఇంతకంటే ఏమి ఉండవా? ఇంకా మా ఫ్రెండ్స్ అన్న మాటకి కూడా అర్థం లేదా ఇంకా ఇలా దాంట్లో అన్నది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం అసలు? అమ్మాయిలు అనేవాళ్ళు ఇలాంటి అంగడి సరుకు వాళ్ళకు 370 రూపాయలు పెట్టి కూడా వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అసలు ఎవడు పెట్టమన్నాడు? అమ్మాయిని ఎవడు డేట్కి పిలవమన్నాడు? ఎవడు ఎక్స్పెక్ట్ చేయమన్నాడు? సరే, ఎక్స్పెక్ట్ చేసావు, సరే, అది నీకు అమ్మాయికి పర్సనల్గా అయ్యింది, బాగానే ఉంది. దానికి నలుగురిలో వచ్చి నువ్వేం చేస్తున్నావు అక్కడ? అమ్మాయిని బ్లేమ్ చేసినట్టే కదా.
ఇప్పుడు నీకు శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి ఏం తేడాలు ఉన్నాయి? ఆవిడ కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంది, అంటే ఆవిడ చెప్పిన వాళ్ళతో అందరితో ఫ్రెండ్లీగా ఉంది, అందరితో ఇలా చేసింది. అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల లావాదేవీలు అయ్యాక ఆఖరికి వచ్చేసి వాడు నన్ను ఇలా చేశాడు, వీడు నన్ను ఇలా చేశాడు, వాడిలాగా వీడిలాగా అని పెట్టేసి మొత్తం మీద ఇప్పుడు వెళ్ళి ఏ చేపల కూరో ఇంకోటి ఏదో చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అసలు ఎక్కడ దాకా వెళ్తుంది, ఏం వెళ్తుంది? ఇంకోటి మొన్న ఆవిడెవరు, అశ్విరెడ్డి గారు ఒక ఆయనకి, ఇది అమెరికాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐకి మనోడికి ఆవిడ దాదాపు 8 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకుంటా అని చెప్పి కొన్ని కోట్లు చేసిందంట. అతని దగ్గర నుంచి తీసుకుందని అతను కాదు, అబ్బాయి వాళ్ళ ఫాదరు కేసు పెట్టాడు. అసలు 8 ఏళ్ల పాటు లివింగ్ రిలేషన్లో ఉంటూ అన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరికైనా చెప్పించాడా? ఏ గవర్నమెంట్ కన్నా, ఏ టీవీ ఛానల్ కన్నా చెప్పించాడా? ఏ పోలీస్ స్టేషన్ కన్నా చెప్పించాడా? అక్కడ ఏదో వర్కౌట్ కాకపోతే అవి తీసుకొని వచ్చి మళ్ళీ పబ్లిక్లో పెట్టడం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అమ్మాయి అయినా అబ్బాయిలైనా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అన్నది ఏదన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంతేగాని ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేసి దాంతోపాటు ట్రావెల్ అవుతే ఇదిగో ఈ 370 రూపాయల బిర్యానీలానే ఉంటుంది. ఆడేదో దిక్కుమాలిన ఇదితో 370 రూపాయలు ఖర్చు పెట్టేశాను, ఈ అమ్మాయి నుంచి నేనేదో రిటర్న్ గిఫ్ట్ కొట్టేయచ్చు అనుకున్నాడు. వర్కౌట్ కాదు. ఇలాగ ఒకడేమో 9 కోట్లు పెడతాడు, ఒకడేమో 370 రూపాయలు పెడతాడు. అంటే వీళ్ళందరూ ఏమన్నా షేర్ మార్కెట్లో పెడతారా, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒరే బాబులు, మీకు ఒకటే చెప్తున్నా, మీ మీద మీరు పెట్టుబడులు పెట్టుకుంటే హ్యాపీగా ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఇంకా ఇంతకంటే ఏం చెప్తాం? బాయ్.